హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సండే రోజు వ్లాగ్. సండే రోజు అయితే వచ్చేసామని చెప్పాను కదా. ఇంకా రాగానే ఫస్ట్ అయితే నేనైతే ఉప్మా ప్రిపేర్ చేశానండి. పిల్లలు అప్పటికే ఆకలితో ఉన్నారనేసి. ఉప్మా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది కదా, అందుకే గప్పగప్ప నేనైతే ఉప్మా చేసేస్తున్నాను. మా హస్బెండ్ ఏమో పిల్లలిద్దరికీ స్నానం చేపిస్తాను అనేసి అయితే తీసుకెళ్ళిపోయారండి. ఇవాళటి వీడియో మాత్రం ఎండ్ వరకు చూసి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఇవాళ అసలు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నాను. నేను లాస్ట్ వ్లాగ్ పెట్టాను కదా, చాలా మెంబర్స్ చాలా కామెంట్లు చేశారు. వాటికైతే ఇవాళ నా నుంచి ఒక సొల్యూషన్ అంటే ఆన్సర్ చెప్తే బెటర్ అనేసి నాకైతే అనిపించింది. చాలా బాధగా కూడా అనిపించిందండి. ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఓన్లీ నెయ్యే వేస్తానండి. ఉప్మా ఎప్పుడు చేసినా కూడా ఆయిల్ కంటే నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది కదా. అండ్ చిన్నబాబు కూడా కొంచెం పొడి పొడిగా చేసామనుకోండి ఇష్టంగా తింటాడు. ఇంట్లో ఉప్మా రవ్వ అయితే ఉంది, అంటే ట్రావెల్ చేసేటప్పుడు ముందు రోజు అయితే తీసుకున్నాను. నేను ఎక్కువగా ఈ తెల్ల రవ్వ ఉప్మా అయితే వాడనండి. నార్మల్గా గోధుమ ఉప్మా ఉంటుంది కదా, అదే యూస్ చేస్తూ ఉంటాను. బట్ అదైతే అయిపోయింది, అందుకే ఇంకా ఇదైతే యూస్ చేస్తున్నాను. నేను ఉప్మా ప్రిపేర్ చేసే లోపు మా చిన్నోడు స్నానం చేసి వచ్చేసి ఈ కబోర్డ్ ఇక్కడ నేను లాక్ చేసి పెడతానండి. అసలు నేను లాక్ తీసినట్టున్నాను. నేను అటు తిరిగి వంట చేసేలోపు ఇక్కడ మొత్తం గంధం బారబోసాడు. చూసారు కదా, అసలు నేను బెదిరించినా కూడా నా మీదకే అరిచేస్తాడు, కానీ అసలు భయపడ్డండి. నాకైతే భలే కోపం వచ్చేసింది. ఇంకా నేను కొంచెం అరిచేసరికి మొహం చూసారు కదా ఎలా పెట్టేసుకున్నారో. ఇలా ఉంటుందండి మా పిల్లలతోని. ఏదైనా కొంచెం మనం మర్చిపోయాము అంటే ఇంకా మనకి డబల్ త్రిబుల్ పని చెప్తారు. ఇంకా వాటి కాళ్ళకు మొత్తం అంటేసుకున్నట్టుంది. మొత్తం ఇల్లంతా కూడా అడుగులైతే వేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసి వెంటనే వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే వంట కూడా కొంచెం ఫుడ్ త్వరగా పెట్టేద్దాం పిల్లలకి అనేసి జస్ట్ టమాటో రసం అయితే పెడుతున్నానండి. ఆల్రెడీ అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి రొయ్యలు తీసుకొచ్చుకున్నాము. మా హస్బెండ్ ఏంటంటే నాకు ఎక్కువగా తినాలని లేదు, ఓన్లీ పిల్లలు మట్టుకే చేసే అన్నారు. ఇంకా టమాటోస్ని నేనైతే బాయిల్ చేసేసి టమాటో రసం అయితే చేస్తున్నాను. అండ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఇవాళే ఉప్మా చేశాను కదా, మళ్ళీ మా రుషిబాబు అయితే అమ్మ రేపు దోశలు కావాలమ్మా అని చెప్పాడు ముందే. సరే ఇంకా అనేసి దోశలకు కూడా నానబెట్టేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ వ్లాగ్లో చాలా మెంబర్స్ ఒకటైతే ఒక కామెంట్ అయితే రిపీటెడ్గా చేశారు. అదేంటంటే అక్క నువ్వు అంటే నార్మల్గా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పని చేయొచ్చు కదా, వాళ్ళని బాగా చూసుకోవచ్చు కదా, ఎందుకు మీరు అసలు ఏమీ చేయరు? ఆ క్వశ్చన్కి అయితే నేను ఒక ఆన్సర్ అయితే చెప్తాను. అదేంటంటే నార్మల్గా నేను చేస్తానన్న మా అత్తమ్మ చేయనియరండి. నేను వెళ్ళేదే 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో అలా వెళ్తూ ఉంటానా. ఇంకా వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ వంట విషయం అండి. అత్తమ్మ ఎప్పుడూ కొడుకులకి తనే చేసి పెట్టాలి అనుకుంటారు. అంటే మా హస్బెండ్కి నేను చేసే నా స్టైల్ అంటే మా తెలంగాణ స్టైల్లో నేను కొంచెం కుక్ చేస్తాను కదా, ఇక్కడికి గోదావరి సైడ్ అటు సైడ్ ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అది నేను మీకు చాలాసార్లు చెప్పాను కూడా. ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే అమ్మ చేసే ఫుడ్ వాళ్ళ అమ్మ చేసేదే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నేను కూడా ఇంకా నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉండే 2-3 రోజులకి నేనే చేస్తాను అలా అయితే అనను. అందుకే అత్తమ్మే మోస్ట్లీ కుకింగ్ అయితే చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బాగా చూసుకోరు అండ్ ఇదంతా వీడియోల కోసం యాక్టింగ్ చేస్తారు అన్నట్టు ఏదో కామెంట్ చేశారు. మీ దృష్టిలో చూసుకోవడం అంటే ఏంటిదో నాకు తెలియదండి. నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళకి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి, అంటే నా మ్యారేజ్ కాకముందు కూడా మా హస్బెండ్ చూసుకునే వాళ్ళంట. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి చిన్నది కూడా ఇప్పుడు నేనైతే మా హస్బెండ్ అంటే నార్మల్గా వర్క్ అదంతా కూడా చాలా బిజీగా ఉంటారండి. మార్నింగ్ 8కి వెళ్ళారంటే ఈవినింగ్ 8కి వస్తారు. ఇంకా నార్మల్గా పిల్లల గురించైనా అత్తమ్మ వాళ్ళ గురించైనా ఆయనకి అంటే బిజీగా ఉండి ఏమైనా పట్టించుకోకపోయినా నేను రోజు అత్తమ్మకు ఫోన్ చేస్తూనే ఉంటాను. ప్రతి చిన్నది ఏమైనా కావాలన్నా మెడిసిన్ అయినా హెల్త్ అయినా వాళ్ళకి ఫైనాన్షియల్ ఏదైనా కూడా అత్తమ్మ నాకే చెప్తారు. నేనే ఆర్డర్ పెడతాను, నేనే అన్నీ చూసుకుంటాను కూడా. అండ్ నేను ఎప్పుడు కూడా ఇలా ఎందుకు అదెందుకు అని నేను ఎప్పుడు ఏది మాట్లాడలేదండి. నా దృష్టిలో మంచిగా చూసుకోవడం అంటే సేమ్ నా పేరెంట్స్తోనే నేను ఎలా ఉన్నాను మ్యారేజ్కి ముందు అనేది మళ్ళీ మ్యారేజ్ అయిపోయాక కూడా అలానే ఉంటున్నాను అత్తమ్మ వాళ్ళతో. అండ్ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, నేను ఏమీ చేయకుండా మీరు అనుకున్నట్టు ఒకలాగా ఉంటే ఎదుటి వ్యక్తి మనల్ని అంతగా ఇష్టపడనండి. ఇప్పుడు నేను అక్కడ ఉన్నా లేకపోయినా మా అత్తమ్మ ఎవ్వరు వచ్చినా కూడా నా గురించి అయితే చాలా బాగా చెప్తారు. అండ్ మా రిలేటివ్స్ కూడా నాకు చెప్తూ ఉంటారు, అత్తమ్మ నీ గురించి బాగా చెప్తారు, కూతురు కంటే ఎక్కువగా అన్నట్టు చెప్తూ ఉంటారనేసి. మనం అలా ఉంటేనే కదా ఎదుటి వాళ్ళు కూడా అలా ఉండేది. అండ్ మా హస్బెండ్కి కూడా తెలుసండి నేను ఎలా ఉంటాను ఏంటి అనేది. అందుకే ఆయన నన్ను అంత ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు మంచిగా చూసుకుంటావు, ప్రతి చిన్నది కూడా ప్రతిదీ అంటే
మీకు అన్ని వీడియోలో నేను చెప్పలేను, చూపించలేను కదా. అండ్ ఈ వీడియోస్ అనేది జస్ట్ 1.5 year అండి. అండ్ అంతకుముందు కూడా మా ఇన్లాస్తో అండ్ వీడియోస్ తర్వాత నేను చేస్తానో చేయనో అప్పటికి కూడా మా అత్తమ్మని అంటే అత్తమ్మ మామయ్య అనేది పర్మనెంట్ కదా, వాళ్ళని మంచిగానే చూసుకుంటాను. మీకు నేను అక్కడికి పోయి పని చేయకపోవడం మాత్రం నిజమే అండి. అండ్ నేను చాలాసార్లు చెప్తాను కూడా, అత్తమ్మ మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా మనీ కూడా నేను అంటే ఒక పనామని పెడదాము అంటే ఇక్కడ దొరకరమ్మా. అండ్ అత్తమ్మకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు, ఉన్న 2-3 రోజులకి ఎందుకమ్మా, తర్వాత ఇంకా నేను మామయ్యే ఉంటాం కదా, మాకు అంతగా అవసరం లేదన్నట్టే చెప్తూ ఉంటారు. అండ్ ఏసీ విషయం కూడా అంతే అండి. మెయిన్ ఏంటంటే ఆ ఇంటి ఇప్పుడు మేము అత్తమ్మ వాళ్ళ ఇంటి మీద మా మామయ్య పింఛన్తో పాటు ఇంట్లో వాళ్ళ పింఛను అంటే మేరీ పెద్దంటే వాళ్ళ పింఛన్లు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను పెట్టించి అది ఒకవేళ పోయిందే అనుకోండి, మా మామయ్యది ఒక్కరిదైతే నేను లైట్ తీసుకునేదాన్ని. ఎందుకంటే మేము చూసుకోగలము, మాకు అంతగా అంటే మామయ్యని ఒక్కరిది అంటే. బట్ వాళ్ళది ఏంటంటే అత్తమ్మకి ఇష్టం లేదు, ఎందుకమ్మా మళ్ళీ అంటే నోటికాడది ఫుడ్ తీసుకోవడం ఎందుకు, ఫ్యూచర్లో ఎప్పటికైనా వాళ్ళకి యూజ్ అవుతాయి కదా అలా అని చెప్తూ ఉంటారు. నేను చాలా వరకు చాలా విషయాల్లో అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు అత్తమ్మ చెప్పినట్టే వింటూ ఉంటానండి. బట్ చూసే వాళ్ళకి ఏమైపోయిందంటే ఒకలాగా నెగిటివ్గా ఎందుకు అనిపించిందో నాకు అనిపించింది. అండ్ నేను అందుకే అండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోవడం కూడా చాలా తగ్గించేసాము. లాస్ట్ టైం సంక్రాంతికి వెళ్ళలేదు, ఏ ఫెస్టివల్కి కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే మేము వెళ్తే అత్తమ్మకు ఆబ్వియస్లీ బర్డెన్ ఎక్కువైపోతుంది, నాకేమో ఈ చిన్న. అండ్ ఎలా ఉంటుందంటే నా హెల్త్ కూడా అంత ఎక్కువగా నేను అంటే వేడిగా ఉన్నా తట్టుకోలేకపోతుందండి బాడీ. దానికి కూడా మీకు రీజన్ చెప్తాను, మీకు ఎప్పుడు హెల్త్ బాగోదు అన్నదానికి కూడా నేను ఒక రీజన్ అయితే చెప్తాను. అండ్ అదొక్కటే రీజన్ అండి, అక్కడ ఉన్నప్పుడు ఇంకా పిల్లల్ని వీళ్ళనే చూసుకోవడానికి సరిపోతుంది. మీరు అంటారేమో మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వంట చేస్తావు అదంతా అని. ఫస్ట్ థింగ్ అండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అల్లుడు వచ్చారనేసి మా వాళ్ళు ఎప్పుడూ నాన్ వెజ్ ఎక్కువగా అంటే తెస్తూ ఉంటారు. అది కూడా ఎక్కువ క్వాంటిటీ అంటే ఒక 1.5 kg 2 kg అంత ఎక్కువ నాన్ వెజ్ తెస్తారు. మా మమ్మీ నాన్ వెజ్ తినదు, మా డాడీ తినరు. అండ్ మా మమ్మీ ఇంకేంటంటే ఆ కూర పాడైపోతుంది, నేను చేస్తే మళ్ళీ బాగాలేకపోతే అల్లుడు తింటాడో తినడో, నువ్వే చెయ్యమ్మా నేను పిల్లల్ని పట్టుకుంటాను అంటూ ఉంటారు. అందుకే మోస్ట్లీ ఇంకా నేను చేస్తే మా ఆయన ఎలాగో తింటాడు కదా, అందుకే అమ్మ వాళ్ళ ఇంట్లో మోస్ట్లీ కుకింగ్ నేనే చేస్తాను. ఆ కుకింగ్ ఒక్కటి అంటే మా ఆయనకి నాన్ వెజ్ కుక్ ఆ ఒక్క పని తప్ప నాకు ఏ పని కూడా చెప్పరండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మన గురించి తెలిస్తే ఉంటుంది కదా. అండ్ మీ హెల్త్ ఎప్పుడూ బాగోదు, ఎప్పుడు సిక్గా ఉంటారంటే మీకు ఒక రీజన్ అయితే చెప్తాను. నా బీటెక్ అయిపోయినాక ఆల్మోస్ట్ ఒక 5-6 years నేనైతే హాస్టల్లో ఉన్నానండి. హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలిసే ఉంటుంది కదా. అండ్ నేను నా మ్యారేజ్ టైంలో కూడా చాలా వీక్గా ఉండేదాన్ని. అండ్ మ్యారేజ్ అయినాక వెంటనే ప్రెగ్నెన్సీ, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు వాటర్ తాగితే కూడా వామిటింగ్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాను. 5th monthకి అయితే తగ్గిపోయాయండి వామిటింగ్స్. కానీ అప్పుడే మా అక్క చనిపోయింది. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయికి అలా. మా అక్క చాలా ఇంకా మనకి అక్క చెల్లి ఇంత రిలేషన్ ఎలా ఉంటుంది చెప్పండి, అంత క్లోజ్. అసలు ఆయన మా మమ్మీకి అయితే చాలా ఇష్టం అండి. ఆ టైంలో అసలు నేను ఇంట్లో వాళ్ళని హ్యాండిల్ చేయడం, ఆయన దానికి తోడు అక్క వాళ్ళ బాబుని కూడా మేమే తీసుకొచ్చుకున్నాము. ఇంకా మా అమ్మ మా నాన్న అసలు బయటికి వెళ్ళే పొజిషన్ కూడా లేదండి. ఒక 1 year వరకు కూడా అసలు వాళ్ళు తేరుకోలేకపోయారు ఆ మ్యాటర్ నుంచి. అంటే అంత సడన్గా అయిపోవడము అదంతా కూడా. ఇంకా అక్క వాళ్ళ బాబు ఉండే, అండ్ నేను ఆ టైంలో జాబ్ చేసేదాన్ని. అసలు బాడీకి రెస్ట్ అనేదే ఉండేది కాదండి. అండ్ డెలివరీ అయిపోయాక కూడా ఇప్పుడు మీరే చెప్పండి, హ్యాపీగా ఉన్నారనుకోండి మా అమ్మ మా నాన్న, ఏమీ లేకపోతే బాగుండేదేమో. కానీ ఆ సిచ్యువేషన్లో మొత్తం నేనే హ్యాండిల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇంకా పిల్లోడిని నేనే చూసుకోవాలి. అంటే అక్క వాళ్ళ బాబు ఎక్కువగా నాతోనే ఉండేవాడు, అండ్ నా ఋషిబాబు ఉండేవాడు. ఇంకా అమ్మ వాళ్ళేమో బాధలో, ఇంకా వాళ్ళని కూడా అంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి కూతురు చనిపోతే. ఇంకా అసలు బాడీకి రెస్ట్ అనేది ఎక్కువగా లేదు. అండ్ దానికి తోడు ఏమైపోయిందంటే నేను మా హస్బెండ్ within 1 yearలోనే బెంగళూరుకి వచ్చేసారు. ఇంకా ఆయనకు ఫుడ్కు ప్రాబ్లం అవుతుంది అనేసి నేను కూడా బెంగళూరుకి వచ్చానండి. అండ్ బయట తినొచ్చు కదా మీ హస్బెండ్ అంటారేమో, ఏంటంటే ఆయనకి వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. సాఫ్ట్వేర్ లైఫ్స్ అందరికి ఒకేలా ఉండవు. మా హస్బెండ్ కొంచెం సీనియర్ పొజిషన్ అవ్వడం వల్ల ఆయనకు అసలు హెక్టిక్ వర్క్ షెడ్యూల్, అంటే మార్నింగ్ 8 to evening 8, అసలు మధ్యలో అంటే కొంచెం కూడా టైం ఉండదు. ఇంకా నేను లేననుకోండి అస్సలు ఫుడ్ తినకుండా మళ్ళీ హెల్త్ ప్రాబ్లంలు ఎందుకు. అండ్ ఎంత చెట్టుకి ఎక్కువ కాయలు ఉంటే అంతే దెబ్బలు అన్నట్టు. అంటే శాలరీతో పాటు మనకి ఈ వర్కింగ్ అవర్స్ అన్నీ ఉంటాయి కదా. నేను ఈ 5 years ఆఫ్ మ్యారేజ్లో ఒక్కసారి కూడా అంటే మా హస్బెండ్ వెళ్తేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే ఇది ఒక్కటే రీజన్ అండి. రాగానే నాకైతే అప్పుడు 3 months మిస్క్యారేజ్ అయితే అయిపోయింది. దానికి ఒక పెద్ద ప్రాసెస్, డిఎన్సీ, మళ్ళీ అసలు చాలా వీక్ అయిపోయానండి. బాడీ ఎలా అయిపోయిందంటే అప్పుడు కూడా
కూడా నేను ఎప్పుడైనా అమ్మకేమో అక్క వాళ్ళ బాబు చిన్నోడైపోయి అమ్మ స్ట్రక్ అయిపోయారు. ఇంకా మా మమ్మీ ఏమో ఎక్కువగా అంటే హరిని తీసుకొచ్చేవాళ్ళు కాదు, అమ్మ డాడీ వాళ్ళు అలానే ఉండేవాళ్ళు. ఇంకా అత్తమ్మకైతే ఫస్ట్ నుంచే కుదిరేది కాదు, ఎందుకంటే మామయ్యతో తెలిసిందే కదా. మామయ్య అంటే అత్తమ్మ నా డెలివరీ టైంలో సెకండ్ డెలివరీ అప్పుడు ఒక 10-15 డేస్ ఉన్న మామయ్యకి హెల్త్ బాగాలేదు. మళ్ళీ అత్తమ్మకు కూడా ఈ వెదర్ పడకుండా వెళ్ళిపోయారండి. ఇద్దరు పిల్లలప్పుడు నేనే చూసుకోవడము అండ్ నేను ప్రాపర్ రెస్ట్ తీసుకోకపోవడము అవంతా వల్ల దాన్ని ఇంకా ఇప్పుడు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడైనా ఏదైనా కూడా చాలా బాడీ వీక్ అయిపోయింది. దానికి తోడు మొన్ననే కదా నేను ఆపరేషన్ చేయించుకుంది అండ్ నా బ్లడ్ కూడా తక్కువగా ఉందనడం వల్ల ఇంకా వీక్ అయిపోయి నేను ఎక్కువగా అంటే మనిషి బయటికి చూస్తే ఒకలా ఉంటుంది కానీ లోపల ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి కదా. అండ్ మా అత్తమ్మకి అమ్మకి ఇవన్నీ తెలుసండి. నేను ఎంత అంటే పిల్లలతోని ఇంకా నైట్ అంతా ఎత్తుకోవడము, తిరగడము, ఆపరేషన్లు ఇవన్నీ మా అమ్మకి అత్తమ్మకి బాగా తెలుసు. కాబట్టి నేను వెళ్తే అసలు ఇప్పుడు వెళ్తేనైతే నన్ను ఏమీ చేయనియరు. ఎందుకంటే నేను బెంగళూరులో నువ్వు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటావమ్మా, అన్నీ చూసుకుంటావు, నీకు ఇక్కడికి వచ్చింది అనుకోండి హ్యాపీగా కొంచెమన్నా రెస్ట్ దొరుకుతుంది అన్న ఆ 2-3 రోజులైతే అసలు మంచిగా చూసుకుంటారండి. నాకు మా పేరెంట్స్కి ఇంటికి వెళ్తే ఎంత కంఫర్ట్గా హ్యాపీగా ఉంటుందో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. నేను వాళ్ళని అలా చూసుకుంటానండి. మనము ఎదుటి వాళ్ళని అంత బాగా చూసుకుంటేనే కదా మనతోనే అంత బాగుండేది. అండ్ లైఫ్ ఇప్పుడేమి అయిపోదండి. ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నారు కాబట్టి అత్తమ్మ వాళ్ళు అలా ఉన్నారు. తర్వాత ఫ్యూచర్లో చూసుకునేది నేనే కదా. ఆబ్వియస్లీ అత్తమ్మ నాతోనైతే చాలా కంఫర్ట్గా ఉంటారు. అంటే నార్మల్గా ఇంకా మనకంటూ ఓ టైం వస్తుంది కదా చూసుకోవాల్సిన టైం, ఆబ్వియస్లీ అప్పుడైతే చూసుకుంటాము. ఇప్పటికైతే వాళ్ళు మంచిగా కంఫర్ట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనేది చూసుకుంటూ ఉంటాను. మంచిగా చూసుకోవడం అంటే నా దృష్టిలో అదండి. నేను ఇప్పటికి మ్యారేజ్ అయిన 5 ఇయర్స్లో ఒక మాట అని బాధ పెట్టడం కానీ అలా ఏది చేయను, వాళ్ళకి నచ్చంది ఏది చేయను కూడా. ఫస్ట్ వాళ్ళని అడిగే చేస్తాను ఏ పని అయినా, అది చిన్న పని పెద్ద పని అలా అని కాదు, ఏదైనా కూడా. అండ్ ఇప్పటికీ వాళ్ళకి కావాల్సిన చిన్న మెడిసిన్ అయినా ఏదైనా అంటే ప్రతి చిన్నది ఇంట్లోకి కావాల్సినవైనా. అండ్ ఇప్పుడు అత్తమ్మ మామ ఇద్దరు ఏజ్డ్ అయిపోయారండి. మీరు నా వీడియోలే కాదు మా ఆడపడుచు వీడియోలలో కూడా చూడండి, ఫస్ట్ నుంచైనా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏది అంటే దాన్ని ఏమంటారు తిండికి అన్నిటికీ కూడా అన్నీ సమకూర్చి అన్నీ మంచిగా చూసుకోవాలి, దేనికి ఏ లోటు ఉండద్దు అనేసి ఆలోచిస్తానండి. అండ్ మీరు ఒకవేళ చూసుకుంటే అండ్ కొంతమంది ఒకటి కామెంట్ ఏంటంటే మీరు ఇక్కడ లగ్జరీగా ఉంటారు, మీ పిల్లలకేమో మంచిగా అంటే నేను ఎప్పుడు తీసుకెళ్ళినా కొంచెం పెద్ద హాస్పిటల్కే తీసుకెళ్తామండి. అది మాకనే కాదు, ఇప్పుడు మా ఇన్లాస్కైనా కూడా అత్తమ్మకి మామయ్యకి బాగాలేదు. లాస్ట్ ఇయర్ మామయ్య గారికి 2-3 సార్లు హాస్పిటల్ పెట్టాల్సి ఉంటుంది. ఎంత ఇన్సూరెన్స్లు ఉన్నా మన డబ్బులు చాలా ఖర్చు అవుతాయండి, అది మీకు తెలిసిందే కదా. అత్తమ్మకి మామయ్యకైనా ఏదైనా కూడా మేము ద బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటూనే ఉంటాము. ప్రతి ఒక్కటి చెప్తున్నాను కదా, ప్రతి చిన్నది కూడా మానిటర్ చేస్తూనే ఉంటాము. ఇదంతా నిజంగా అండి అత్తమ్మ మా ఆయన్ని బాగా పెంచారనిపిస్తూ ఉంటుంది. ఇదంతా నా అదృష్టమే అనుకుంటాను. ఎందుకంటే ఇంత మంచి హస్బెండ్ ఇప్పుడు తల్లిదండ్రులనే అంత బాగా చూసుకుంటారు నన్నైనా, అండ్ ఇంక్లూడింగ్ మా అమ్మ మా నాన్నని కూడా అండి. అందుకే మా అమ్మకైతే అసలు మా ఆయన అంటే చాలా ఇష్టం, అంటే నాకంటే ఎక్కువ మా హస్బెండ్నే ఇష్టపడుతూ ఉంటారు మా ఇంట్లో. ఎందుకంటే ఈజ్ ద పర్ఫెక్ట్, అన్నీ మంచిగా బ్యాలెన్స్ చేస్తాడు, ఎవరిని చూసుకోవాల్సిందే వాళ్ళని చూసుకుంటూ ఉంటారు అనేసి. నేను కూడా అంటే పెళ్ళికి ముందు నేను అంత డిఫరెంట్గా ఉండేదాన్నండి. అసలు ఏదో అడ్జస్ట్ అవ్వడము ఇలాంటివి ఏవి తెలిసేవి కాదు. బట్ మ్యారేజ్ అయిపోయాక వీళ్ళ మంచితనం చూసి మనం కూడా నేర్చుకుంటాం కదా. ఆబ్వియస్లీ మా అక్క చనిపోయినప్పుడు మా హస్బెండ్ చాలా చాలా హెల్ప్ చేశారండి. ఆ ప్రేమని ఇప్పుడు మనం ప్రేమ ఉంది అని మనసులో మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో కూడా చూపించాలి కదా. అందుకే నేను కూడా అంతే మంచిగా ఉండడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడు నా నోటి నుంచి ఒక మాట అని హర్ట్ అయితే చేయనండి. రివర్స్లో వాళ్ళు ఏమైనా అంటే చిన్న దానికి స్టార్టింగ్లో అయితే అంటే కొంచెం బాధగా అనిపించింది అనుకోండి, చెప్పేస్తానే తప్ప మనసులో పెట్టేసుకొని అలా ఏదో చేయడం అయితే అస్సలు చేయను. నిజంగా లాస్ట్ వ్లాగ్లో చాలా మెంబర్స్ అలా కామెంట్ రాశారు. ఇప్పుడు నేను ఇంత మంచిగా ఉన్నా కూడా ఎందుకు జనాలకి ఇలా అర్థమైందా అనేసి కొంచెం బాధగా అనిపించింది అంతే తప్ప నేను జనాలను కూడా ఏం జడ్జ్ చేయనండి. అందుకే అంటే ఏమైనా నెగిటివ్ కామెంట్లు వచ్చినా కూడా అందుకే డిలీట్ చేసుకుంటూ ఉంటాను, పెద్దగా రియాక్ట్ అవ్వను. నేను మా అమ్మ మా నాన్న హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. లైఫ్లో చాలా ఫేస్ చేశారండి అసలు. అంటే ఒక టైప్ ఆఫ్ బాధ, ఇప్పుడు కొంతమంది డబ్బుల గురించి బాధపడతారు, కొంతమంది హెల్త్ ఇష్యూస్, కొంతమంది ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మా అమ్మ మా నాన్న మా అక్క మిస్ అయినప్పుడు ఎంత బాధ ఫేస్ చేశారంటే నేను నా కళ్ళారా
నేను చూశాను కాబట్టి ఇంకా అమ్మో మా అమ్మ మా నాన్నని బాధ పెట్టొద్దు అనేసి అయితే డిసైడ్ అయిపోయి ఇప్పుడు నేను హ్యాపీగా ఇలా ఉన్నాను అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. అంతే, వాళ్ళు ఎంత హ్యాపీగా అంటే మా అమ్మ ఎక్కడైనా మంచిగా అడ్జస్ట్ అయిపోవాలి అలానే అనుకుంటూ ఉంటారు. నేను అందుకే అండి ఎవరికైనా అదే చెప్తూ ఉంటాను, మంచిగా ఉండండి. అండ్ మనం చేసే మీరు ఒక తల్లిదండ్రులకి పెట్టే డబ్బుల గురించైనా ఎప్పుడైనా పాపం తల్లిదండ్రులు ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇంకా ఒక ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటారు, ఒక ఏజ్ అయిపోయాక వాళ్ళు మనం వాళ్ళని మంచిగా చూసుకోవాలి అంతే. ఇంకా మీకు ఇది ఏమైనా కొంచెము అంటే డిఫరెంట్గా అనిపించినా నేను దీని గురించి కూడా నెగిటివ్ కామెంట్ చేస్తే ఇంకా నేనేం చేయలేను. సో దోసపిండి కూడా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నానండి. పాపం మా హస్బెండ్కి ఇంకా సడన్గా ఎందుకో ఫీవర్ వచ్చేసింది. అయినా చూసారు కదా వాళ్ళ పిల్లలు అయితే మా ఆయన్ని మాత్రం వదిలేరండి. ఎందుకంటే మా హస్బెండ్ పిల్లల్ని అసలు ఏమీ అనరు, ఫుల్ గారం ఉంటుంది. ఇంకా కొట్టినా ఏమన్నా నేనైతే కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటానులేండి పిల్లల విషయంలో. అండ్ మీ పిల్లలు ఎందుకు మీ దగ్గరికి రారు, మీ ఆయన దగ్గరనే ఉంటారు అన్న క్వశ్చన్కి చెప్తాను. బెంగళూరులో ఉండేది, మాకు ఎవ్వరూ చుట్టాలు లేరు, ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరండి. ఓన్లీ నేను మా ఆయన ప్రొద్దునెళ్ళి సాయంత్రం వస్తారు. ఇంకా వాళ్ళు డే అంతా నా మొహం చూస్తూనే ఉండాలి. ఇప్పుడు పిల్లలకైనా నన్ను చూసి అంటే నాతోనే ఉంటారు కదా డే అంతా. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ నైట్ వాళ్ళ నాన్న వచ్చేసరికి ఇంకా నాన్న అనేది ఎక్కువగా ఉంటుంది. ఇద్దరే ఉన్నప్పుడు ఇంకా ఆబ్వియస్లీ లవ్ ఎక్కువగా అయిపోతుంది కదా అమ్మ నాన్న అనేసి. వాళ్ళ డాడీ ఇంకేమన్నారు కాబట్టి ఇంకా డాడీ బయటికి తీసుకెళ్తారు, తిప్పుతారు, ఏమి అనరు. కొంచెం గారము ఆ ప్రేమ అయితే ఎక్కువ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు ఒకవేళ వీళ్ళు మా నాన్నమ్మ దగ్గరికి ఎక్కువగా వెళ్ళడం అట్లా వెళ్తే కొంచెం డిఫరెంట్గా ఉండేదేమో. అసలు మా అమ్మ దగ్గరైనా అత్తమ్మ ఎవరి దగ్గర ఉండరండి, ఎవరు తినిపించినా కూడా తినరు. ఇంకా మరీ ఆకలేసి తప్ప మేమిద్దరం ఉంటేనే వాళ్ళు తినడము ఉండడము అంతా ఉంటుంది పిల్లలతోని. నాకు తెలిసి సిటీలో ఉన్న వాళ్ళందరికి కూడా తెలిసిందేనేమో. ఇంకా నైట్ అయితే పడుకునే ముందు ఇంకా దోసపిండి పట్టు పెట్టాను కదా అది పెట్టాను, బాదము. అండ్ ఇవాళ మా హస్బెండ్ అండి 9 కేజీల మ్యాంగోస్ తెచ్చారు. ఎందుకు అన్నీ అంటే అసలు అని ఏమంటారు కకృతి, ఇంకా మ్యాంగోస్ తినాలి అనేసి ఈ చెర్రీస్ కూడా తీసుకొచ్చారండి. ఇప్పుడు చెర్రీస్ కాస్ట్ తక్కువగా ఉన్నాయి, 100 రూపీసే అంట. ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారనేసి ఇవి తీసుకొచ్చాము. అల్లనేరేడు పళ్ళు ఇంకా చాలా తీసుకొచ్చారు ఫ్రూట్స్ అయితే. చెప్తున్నాను కదా 9 కేజెస్ మ్యాంగోస్ అయితే అసలు అంటే మంచిగా ఇప్పుడు అయిపోతాయి కదండి సీజన్ మళ్ళీ అనేసి తీసుకొచ్చారు. అండ్ లైఫ్ అయితే నిజంగా అండి లాస్ట్ 2-3 డేస్ నుంచి ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్ చూసి నా మైండ్ అయితే అమ్మో అని భయం వేసింది. నేనైతే ఒక 2-3 డేస్ నుంచి వీడియోస్ కూడా అందుకే సరిగ్గా పోస్ట్ కూడా చేయట్లేదు, ఎందుకంటే మైండ్ ఎందుకో డిస్టర్బ్గా. చూసారండి లైఫ్ ఎంత చిన్నదో, అలా ఏదైనా జరిగి ఏదైనా అయితే అమ్మో అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా మా ఋషిబాబు ఆ చేతికి దెబ్బ తగిలించుకున్నాడు కదా, అదినికి ఆల్మోస్ట్ ఒక 500 అయ్యాయండి. డాక్టర్ దగ్గర చూపించి దానికి మళ్ళీ ఆయింట్మెంటు ఏదో పౌడరు. అసలు అంటే అది ఏమైపోయిందంటే వీడికి చిన్నగానే తగిలిందండి, దాన్ని అటు ఇటు తగిలించుకోవడము, మళ్ళీ దాని నుంచి బ్లడ్ కారడం, పసు కారడము, అలా అయితే పెద్దగా చేసుకున్నాడు. పిల్లలతో కొంచెం జాగ్రత్తగానే ఇంకా స్కూల్కి వెళ్తాడు కదా, అందుకే ఇంకా అవన్నీ చేపించేసి ఇప్పుడైతే పర్లేదండి. దెబ్బ అయితే చూసారు కదా అట్టపెట్ట నిండా అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు ఇన్ని మ్యాంగోస్. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మ్యాంగోస్ అయితే. ఇంకా రోజు ఇంకా మ్యాంగోస్ అయితే ఫుల్గా తింటున్నాము. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ మీకు ఇందులో కూడా ఏమైనా నా నుంచి నెగిటివ్ అనిపిస్తే మాత్రం నిజంగా నేను ఏం చేయలేను. అండ్ తల్లి ఎప్పుడు పిల్లలకి ద బెస్ట్ ఇవ్వాలనే అనుకుంటుందండి. నేను మొన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్న బాబాలు సడన్గా వామిటింగ్ చేసుకుంటాడనేసి. అందుకే నేను అసలు అంటే అంత ప్రిపేర్డ్గా లేను స్నాక్స్ విషయంలోనే. ఏదైనా కూడా ఒక తల్లిని మీరు జడ్జ్ చేయడం ఆపండి. అది నన్ననే కాదు ఎవరినైనా కూడా ఎప్పుడైనా తల్లిదండ్రుల పిల్లలకు బెస్ట్ చేయాలని అనుకుంటారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి.